ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు సాయి సందేశం ఏంటి అంటే గనక, బాబాగారు ఈరోజు నీ మనసులో ఎలాంటి కోరికైనా ఎటువంటి కోరికైనా సరే అది మీకు సమాధానం ఇవ్వబోతున్నారు. ఆ కోరికకి సమాధానం ఏంటి అంటే 1 to 10 నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్, మీకు ఇష్టమైన నెంబర్ని కానీ మీరు తలుచుకున్నట్లయితే బాబాగారు మీకు ఒక సమాధానం అయితే ఇవ్వబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏదో ఒక కోరిక కానీ, మీరు అనుకుంటున్న పనులు కానీ, ఏదైనా సరే మీరు ఒక నెంబర్ని కానీ అనుకున్నారు అంటే బాబాగారు అయితే ఈరోజు మీకు ఒక సరైన సమాధానం అయితే ఇవ్వాలని అయితే ఈరోజు మన అందరి ముందుకైతే బాబాగారు వచ్చారండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు 1వ నెంబర్ని కనుక అనుకున్న వాళ్ళకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని అంటే కనుక, నాకు కావాల్సింది నిష్ఠా సబూరి. నీవు వాటిని సమర్పించలేదు, నీ భక్తి నిశ్చలం కాలేదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకుంటే నీ వెంటే ఉంటాను తల్లి అని చెప్పి ఈరోజు చెప్తున్నారండి. అలాగే 2వ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, శుభకార్యం జరగబోతోంది. బాధలు అన్నీ కూడా తొలగిపోయి కావాలనుకున్న పని అనేది పూర్తవుతుంది అని ఈరోజు 2వ నెంబర్ అనుకున్న వారికి బాబాగారు అయితే ఇలాంటి సమాధానం అయితే చెప్పారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. అలాగే 3వ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే బాబాగారు ఇచ్చే మరొక అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే, మీరు మీ పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ మీరు దక్షిణ దిశ నుండి వచ్చినట్లయితే విజయం అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఓం సాయిరామ్. అలాగే 4వ నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే వారు ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండటం వల్ల జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ఓం సాయిరామ్. అలాగే 5వ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైనటువంటి సందేశం, పుణ్యాలు ఎన్నో నువ్వు చేయబడి ఉన్నావు కాబట్టి నువ్వు శివుణ్ణి కానీ దత్తాత్రేయుణ్ణి కానీ పూజించు. నువ్వు అనుకున్న పనులన్నీ కూడాను సక్రమంగా జరుగుతాయి అని చెప్పైతే ఈరోజు బాబాగారు మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారండి. అలాగే 6వ నెంబరు, ఈ నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే శ్రీ సాయినాథ్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్నో అవరోధాల నుంచి, నువ్వు ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడుతున్నావు. 21 రోజుల్లో ఉపయుక్తం చేసే సాయి సమర్థ పదాలని జపించాలి. నీవు నీ కలలో శివుణ్ణి కూడా చూడవచ్చు అని అయితే బాబాగారి సందేశం అయితే చెప్పారండి. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్పినట్టు పాటించినట్లయితే మీ జీవితాలలో ఎన్నో మార్పులు అనేవి వస్తాయి. అలాగే 7వ నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే మీరు ఎవరినో కలుస్తారు. మీరు కోల్పోయిన డబ్బుని తిరిగి పొందుతారు. మీకు ఎన్నో మంచి అవకాశాలు అనేవి ఇప్పుడు రాబోతున్నాయి. వీటన్నింటినీ కూడా మీరు సక్రమంగా వినియోగించుకున్నట్లయితే మీ జీవితంలో బోలెడు మార్పుల్ని మీరు చూడవచ్చు. అలాగే 8వ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే ఈరోజు ఏం సందేశం బాబాగారు మన అందరి కోసం ఇవ్వబోతున్నారు అంటే, మీకు బాగా ఇష్టమైన దేవుణ్ణే గుర్తుంచుకోండి. దీనివల్ల అన్ని కష్టాలు పోతాయి, మంచి లాభాలు కూడా ఉంటాయి.
ఆలోచించకుండానే కొత్త పనులు కూడా మొదలుపెట్టండి. మీ జీవితంలో ఎన్నో మార్పులనైతే చోటు చేసుకుంటారు అని చెప్తున్నారండి. అలాగే 9వ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైనటువంటి సందేశం, న్యాయ చర్యలకు వెళ్ళి శత్రువుపై విజయం సాధించండి. మీరు శ్రీ సాయిబాబాలో నమ్మకం ఉంటే మీరు తక్షణాన అనుభవం పొందుతారు కూడా ఖచ్చితంగా. గోధుమ పిండి పంపిణీ ద్వారా మీరు లాభపడతారు. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్పినట్టు అన్నీ పాటిస్తూ, బాబాగారు ఎటువంటి సందేశాలను ఇచ్చారో, ఎందుకోసం మనకి ఇవన్నీ ఇచ్చారు అని ఆలోచించుకుంటూ ప్రతి సందేశాన్ని కూడాను మీరు బాబాగారు ఇచ్చే సందేశాన్ని మీరు ఖచ్చితంగా వినాలి. విని ఆచరణలో ఉన్నట్లయితే మీ జీవితంలో ఎన్నో మార్పుల్ని చూస్తారు. అలాగే 10వ నెంబర్లో ఉన్నటువంటి సందేశం ఏంటో కూడా చూద్దాం రండి. జనాలు మీ గురించి ఎన్నో అనుకుంటూ ఉంటారు. మీరు మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టండి. మీరు చేస్తున్న పనిలోని మీరు శ్రద్ధగా ఉండాలి. వెనక్కి అంతమంది లాగినా కూడా వెనక్కి రాకుండా శ్రద్ధగా ఉండండి. మీ దుఃఖం శ్రీ సాయి ఆశీర్వాదంతో ముగుస్తుంది. మీరు ఖచ్చితంగా మీరు ఆ సాయినాథుని ఆశీస్సులు పొందాలి అంటే ప్రతి లక్షవారము కూడాను మీరు సాయి అష్టోత్తరాలు వినటం కానీ, అష్టోత్తరాలు చేసుకోవటం కానీ 108 చేయటం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఈ 10 నెంబర్లలో కూడాను బాబాగారి సందేశాలు మీ అందరికీ కూడా అర్థమయ్యాయి కదండి. బాబాగారు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద కోపగించరు. ప్రతి ఒక్కరూ కూడాను మీరంతా నా బిడ్డలు, నాకు ఎవ్వరి మీద ఎప్పుడు కోపం అనేదే రాదు, నేను ఆశీర్వాదిస్తూనే ఉంటున్నాను. ఎప్పుడూ కూడా బాబాగారు ఎవ్వరిని కూడాను ఇబ్బంది పెట్టాలని, వారి బిడ్డలు బాధపడుతూ ఉంటే బాబాగారు ఎప్పుడూ కూడా అలా చూస్తూ ఊరుకోకుండా ప్రతి ఒక్కటి కూడా బాబాగారు ఆ సాయి మార్గంలో ఎలా నడుస్తున్నారు నా బిడ్డలు, నా సాయి మార్గంలోనే ఎలా ఉన్నారు అని ప్రతిరోజు కూడాను బాబాగారు పరీక్షిస్తూనే ఉన్నారు, పరిశీలిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడాను సాయి పదం అంటే అసలు శ్రీ సాయిబాబా చూపిన మార్గం. ప్రతి ఒక్కరూ కూడాను బాబా నడిచిన బాట, సాయి అనే గమ్యానికి ఒక రహదారి కూడా ఉంది. అలాగే ఏ ఒక్క మత సాంప్రదాయానికి కూడాను చెందకపోయినా ప్రపంచంలోని అందరూ కూడా మహాత్ములు ఆచరించి బోధించిన వాళ్ళల్లోనే విశ్వజనీనైన ఆత్మిక సాంప్రదాయమే ఈ సాయి మార్గం అనేది జరుగుతుంది. మరో మాట ఏంటో తెలుసా? సాయి పదం అంటే సద్గురు పదం. బాబాగారు మన అందరి కోసం కూడా ఈరోజు మంచి అద్భుతమైనటువంటి సాయి సందేశాలను అయితే మనకి ఈరోజు వినిపించారు కదండి. ప్రతి ఒక్కరూ కూడాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మరికొందరు సాయి భక్తులకి షేర్ చేయండి. ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. రేపు సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.